ఈ వీడియోలో మనం ఫ్యూజన్ పేజ్ లో రెగ్యులర్ గా యూజ్ చేసే నోట్స్ గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్స్ లో నుంచి ఫ్యూజన్ కాంపోజిషన్ ని డ్రాగ్ చేసి ఇలా టైమ్ లైన్ లో ప్లేస్ చేసి మనం ఇక్కడ ఫ్యూజన్ ట్యాబ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా ఫ్యూజన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, లేదా ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. మీడియా పూల్ ఓపెన్ చేసి ఎఫెక్ట్స్ క్లోజ్ చేస్తున్నాను. మీడియా పూల్ లో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ ఫ్యూజన్ కాంపోజిషన్ అంటే ఇక్కడ మనకి ఒక ఫ్యూజన్ కాంపోజిషన్ వస్తుంది. ఇక్కడ మనకి దీంట్లో డ్యూరేషన్, మనకి క్లిప్ యొక్క డ్యూరేషన్ సెట్ చేసుకోవచ్చు. దీనికి ఒక కొత్త నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఫ్రేమ్ రేట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్రేమ్ రేట్స్, వాటిని కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్రియేట్ అనే ఆప్షన్ కొడితే ఆటోమేటిక్గా మనకి ఫ్యూజన్ కాంపోజిషన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను వచ్చేసి దీని మీద డబల్ ట్యాప్ చేశాను అనుకోండి, మళ్ళీ ఈ విధంగా కూడా ఫ్యూజన్ ట్యాబ్ అనేది ఫ్యూజన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, రైట్ క్లిక్ ఇచ్చేసి అంటే మీడియాని ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటాను. ఇంపోర్ట్ మీడియాలోనికి వెళ్ళేసి నా వీడియో స్టోర్ అని ఉంది కదా, ఇక్కడ ఉన్న కొన్ని క్లిప్స్ ని నేను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవటం అయిపోయాక ఇప్పుడు నేను ఇందులో పర్టికులర్ గా ఒక క్లిప్ తీసుకొని వచ్చి ఇక్కడ టైం లైన్ లో ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఫ్యూజన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ విధంగా మీడియా ఇన్ వన్ నోడ్ అని క్రియేట్ అయ్యి ఈ విధంగా కనెక్ట్ అయ్యి ఫ్యూజన్ పేజ్ లో ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 2 క్లిప్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నేను ఈ క్లిప్ మీద కాకుండా ఈ క్లిప్ మీద వర్క్ చేయాలనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేసి నేను ఒక క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఈ ప్లే హెడ్ అనేది, ఈ రెడ్ కలర్ ప్లే హెడ్ అనేది ఇక్కడికి వస్తుంది. లేదా ఇలా అయినా డ్రాగ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్లిప్ మీద మనం ఈ ప్లే హెడ్ నుంచి ఫ్యూజన్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ క్లిప్ వాటికే మనకి ఇక్కడ ఫ్యూజన్ పేజ్ లో ఓపెన్ అవుతుంది. లేదు, నాకు ఈ ప్లే హెడ్ ఇక్కడే ఉంది కానీ నేను ఈ క్లిప్ మీద వర్క్ చేద్దాం అనుకుంటాను, అప్పుడు ఏం చేయొచ్చు అంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే ఈ క్లిప్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్యూజన్ పేజ్ లో ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఈ 2 క్లిప్పులను సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫ్యూజన్ కాంపోజిషన్ ని డ్రాగ్ చేసి ఇక్కడ టైమ్ లైన్ లో ప్లేస్ చేసి దీని మీదకి ప్లే హెడ్ ఇలా మూవ్ చేసి ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఫ్యూజన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసారా, ఇక్కడ మీడియా అవుట్ నోడ్ అనేది క్రియేట్ అయింది. ఇందాక మనం ఒక క్లిప్ ని ఇక్కడ ప్లేస్ చేసి ఓకే దీని మీదకి ప్లే హెడ్ ని తీసుకొచ్చి దీని మీద క్లిక్ చేసామనుకోండి, మనకి ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ మీడియా ఇన్ వన్ అని నోడ్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ ఫ్యూజన్ క్లిప్ మీద ఇక్కడ తీసుకొని వస్తే మనకి ఓన్లీ మీడియా అవుట్ నోడ్ అనేది ఉంటుంది. ఎందుకు అలాగంటే ఇందులో వచ్చేసి మనకు ఆల్రెడీ ఒక క్లిప్ అనేది ఉంది. ఓకేనా, ఈ క్లిప్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆటోమేటిక్ ఇక్కడ మీడియా ఇన్ వన్ అనేది క్రియేట్ అయింది. కానీ ఇక్కడ చూస్తే మనకి ఈ ఫ్యూజన్ కాంపోజిషన్ ఇది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం ఏదైనా వర్క్ చేయడానికి ఈ ఫ్యూజన్ కాంపోజిషన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్యూజన్ పేజ్ లోకి వెళ్తే మనకి ఈ మీడియా అవుట్ నోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మీడియా పూల్ లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి కూడా మనం క్లిప్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ క్లిప్ ని డ్రాగ్ చేసి ఇక్కడ వర్క్ ఏరియాలోను ప్లేస్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా మీడియా ఇన్ వన్ నోడ్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. ఓకేనా, నేను ఇంకొక క్లిప్ ను కూడా డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఆటోమేటిక్ గా మీడియా ఇన్ 2 అని ఇంకోటి క్రియేట్ అయింది. ఇంకొకటి డ్రాగ్ చేస్తున్నాను, మీడియా ఇన్ 3. ఈ విధంగా మనం ఏదైనా ఒక క్లిప్ ని మన సిస్టమ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న క్లిప్ ని ఈ వర్క్ ఏరియాలోనికి తీసుకొని వస్తే అది ఆటోమేటిక్ గా మీడియా ఇన్ వన్ నోడ్ అని నోడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది.
ఇప్పుడు మనం ఈ మీడియా ఇన్ వన్ నోడ్ని తీసుకొని వచ్చి ఈ మీడియా అవుట్ ఇన్పుట్లో మనం కనెక్ట్ చేసామనుకోండి, ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ టైప్ ఉన్నదాన్ని అవుట్పుట్ అంటారు, నోడ్ యొక్క అవుట్పుట్ అంటారు. ప్రస్తుతానికి వీటిని డిలీట్ చేస్తున్నాను. ఓకే, కనెక్ట్ చేస్తే ఇందాక వచ్చినట్టే మనకి సేమ్ క్లిప్ వచ్చింది. ఇది ఇన్పుట్ అన్నట్లు. ఓకేనా, ఇదేం చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏందంటే ఈ లైన్ దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఇది ఫ్లో ఆఫ్ నోడ్స్ అన్నట్లు. ఈ నోడ్ ఫ్లోని ఈ విధంగా ఇలా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ వరుస పెట్టి ఇక్కడ కొన్ని నోడ్స్ అనేవి వరుసను కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేస్తే ఆ అవుట్పుట్ అంతా వచ్చేసి ఇందులో స్టోర్ అయ్యి ఈ మీడియా అవుట్ నోడ్ పని ఏంటంటే దీన్ని మళ్ళీ ఈ టైం లైన్ లోకి ఇది పుష్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసి ఇప్పుడు మనకి ఇక్కడ చాలా రకాల నోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ నోడ్స్ అన్నట్టు. వీటిని మనం రెగ్యులర్ గా చూసే నోడ్స్ అన్నట్లు. వీటిని వచ్చేసి జనరేటివ్ నోడ్స్ అంటారు. ఓకే, వీటిని వచ్చేసి కలర్ నోడ్స్ అంటారు. వీటిని ట్రాన్స్ఫార్మ్ నోడ్స్ అంటారు. వీటిని మాస్కింగ్ నోడ్స్, ఏదైనా మాస్కింగ్ చేయడానికి వీటిని వాడతారు. ఇవి పార్టికల్స్ అన్నట్టు, పార్టికల్ నోడ్స్. ఇవి 3D, ఇక 3Dలో వర్క్ చేయడానికి, 3Dలో టెక్స్ట్ కానీ ఇంకేదన్నా క్రియేట్ చేయాలంటే ఈ 3D నోడ్స్ అనేవి వాడతారు. ఇది ఉంది చూసారా, ఈ ఫస్ట్ది. జస్ట్ ఈ కర్సర్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తే అక్కడ మనకి ఈ నోడ్ దేనికి సంబంధించింది అనేది చూపిస్తుంది, మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను వర్క్ ఏరియాలో ఈ నోడ్ ని. నెక్స్ట్ దీనికి కనెక్ట్ చేశాను. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నేను ఈ రైట్ సైడ్ లో ఈ టాప్ లో ఉన్నది, దీన్ని ఇన్స్పెక్టర్ అంటారు. దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్ ఉంది కదా, ఈ నోడ్ యొక్క ఇది సెలక్షన్ లో ఉంది కదా, ఈ రెడ్ కలర్ లైన్ కానొస్తుంది మనకి, ఇది సెలక్షన్ లో ఉన్నట్టు. ఈ రెడ్ కలర్ లైన్ సెలక్షన్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఇన్స్పెక్టర్ లోకి వస్తే మనకి ఇక్కడ కొన్ని డిఫరెంట్ గా ఏవో కానొస్తున్నాయి. ఇవేంటంటే ఈ నోడ్ యొక్క ప్రాపర్టీస్ అన్నట్లు. ఇప్పుడు మనకి ఇక్కడ కలర్ అనేది బ్లాక్ లో ఉంది కాబట్టి ఈ వివర్ లో మనకి బ్లాక్ కలర్ కానొచ్చింది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కలర్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ చూడండి మనకి కలర్ అనేది చేంజ్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఈ కలర్ మొత్తాన్ని రెడ్యూస్ చేసి ఇక్కడ ఆల్ఫా అని ఒక వాల్యూ ఉంది చూసారా, దీన్ని మొత్తాన్ని తీసేస్తే మనకి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, దీన్ని ఇంక్రీజ్ చేస్తే మనకు ఒక సాలిడ్ కలర్ ఉండేది క్రియేట్ అవుతుంది. ఒక సింగిల్ కలర్ ఉండేదాన్ని సాలిడ్ కలర్ అంటారు. ఇక్కడ ఈ టైప్ ఉంది చూసారా, మనకి అదే ఇక్కడ సాలిడ్ కలర్ అని చూపిస్తుంది. ఒకవేళ నేను దీనిలోనికి వచ్చేసి ఇక్కడ గ్రేడియంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, మనకి చూడండి ఇక్కడ ఇటు పక్కేం బ్లాక్ కలర్ ఉన్నది, ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ లో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ కాడ ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసింది, ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసింది కాబట్టి ఆ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ కలర్ చేంజ్ చేయాలనుకోండి, దీని మీద ఒకసారి క్లిక్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి ఈ కలర్ మీద క్లిక్ చేసి నాకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పక్క మనకి కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇట్ సైడ్ కూడా కలర్ చేంజ్ కావాలి, దీని మీద క్లిక్ చేసి ఈ ట్రయాంగిల్ షేప్ మీద నెక్స్ట్ ఈ కలర్ లోనికి వచ్చేసి నాకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ విధంగా గ్రేడియంట్ కలర్ అనేది క్రియేట్ అవుతుంది. నాకు ఈ మిడిల్ లో కూడా ఇంకొక కలర్ ని నేను ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. దానికి ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చేసి ఈ గ్రేడియంట్ దగ్గరికి వచ్చి ఒకసారి ట్యాప్ చేసాం అనుకోండి, ఒక క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ గా ఇంకొక ట్రయాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసి నేను ఇప్పుడు గ్రీన్ కలర్ పెడదాం అనుకుంటున్నా, పెట్టేసి ఓకే నొక్కితే ఆటోమేటిక్ గా ఈ విధంగా ఇంకొక కలర్ అనేది క్రియేట్ అవుతుంది. నాకు ఇక్కడ కూడా ఇంకొక కలర్ ప్లేస్ చేద్దాం అనుకుంటే నేను ఇక్కడ ఇంకోసారి క్లిక్ చేయొచ్చు. ఇట్లా మనకి నచ్చిన సార్లు ఇలా లైనీగా ఇట్లా మనం ఎన్నిసార్లు అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా ఇంకొక కలర్ తీసుకొని, ఓకే, ఎల్లో కలర్ తీసుకోవచ్చు, ఇంకా ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఇట్లా ఎన్నిసార్లు క్లిక్ చేస్తే ప్రతి ప్రతి ఈ ట్రయాంగిల్ కి మనం కలర్ చేంజ్ చేసే కొద్దీ ఇక్కడ
మనకి ఈ విధంగా మారుతా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇక్కడ ప్లేస్ అయింది. ఈ ఈ మనం ఈ వ్యూవర్ అనేది. కానీ మనకి ఇటుపక్క ఖాళీ ప్లేస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఉంది చూసారా? దీని మీదకి వచ్చి ప్లేస్ చేస్తే వ్యూవర్ అని కానొస్తుంది. దీన్ని క్లిక్ చేశాననుకోండి, ఇది వచ్చేసి మిడిల్ లోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తే, లేదా మళ్ళీ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఇదొక వ్యూవర్, ఇది కూడా ఒక వ్యూవర్. ఇప్పుడు నేను దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి ఈ నోడ్ అనే దాన్ని నేను ఇందులోకి డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్ అనేది ఇక్కడ వచ్చేసి ప్లేస్ అయిపోయి. ఇక్కడ మనకి మీడియా అవుట్ నోడ్ అని ఉంది చూసారు, ఇక్కడ మీడియా అవుట్. ఎందుకంటే ఈ అవుట్పుట్ అనేది ఇందులో ఉన్నది. ఈ నోడ్ వచ్చేసి దీనికి సంబంధించిన అవుట్పుట్, ఇప్పుడు మనకు జరిగిన అవుట్పుట్ అంటే ఇందులో ఉంది. అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ లో చేసిన వర్క్ అంతా ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఇక్కడ ఉన్నది, ఈ మీడియా అవుట్ నోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేసి, ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేసి ఇందులో ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి బై డిఫాల్ట్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి మనకి ఈ వ్యూవర్ లో బ్లాక్ కలర్ చూపించింది. ఇప్పుడు నేను ఈ ఈ ఈ బ్యాక్గ్రౌండ్ సెలక్షన్ లో ఉండి కీబోర్డ్ లో 1 ప్రెస్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా ఈ వ్యూవర్ లో మనకి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్స్ అన్ని ఇక్కడ వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి 2 అని ప్రెస్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా ఈ సెకండ్ వ్యూవర్ లో మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూసారా? అదే ఇక్కడ మనకి ఈ వైట్ కలర్ డాట్స్ అనేవి ఇండికేట్ చేస్తున్నాయి. ఓకేనా? ఈ రైట్ సైడ్ ఈ వైట్ డాట్ ఉంటే ఇది ఈ సెకండ్ వ్యూవర్ లో ఓపెన్ అయినట్టు. ఇది లెఫ్ట్ సైడ్ ఒక చూడండి, లెఫ్ట్ వ్యూ వ్యూయింగ్ ఆన్ లెఫ్ట్ వ్యూ అని ఉంది చూసారా? ఇక్కడ ఇది ఈ వ్యూవర్ లో ఓపెన్ అయింది అన్నట్టు. ఇప్పుడు నేను ఈ రైట్ సైడ్ దాంట్లో క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ 1 అనే ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ 1 అనే ఉంది. ఓకేనా? ఒకవేళ కాదు అనుకుంటే దీని మీద క్లిక్ చేసి 1 అని ప్రెస్ చేస్తే మనకి ఇది ఫస్ట్ వ్యూవర్ లో చూపిస్తుంది. ఈ విధంగా వ్యూవర్స్ లో మనం నోట్స్ అనే వాటిని చూడొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకా ఈ టైప్ లో 4 కార్నర్ అని ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. దీనిలో వచ్చేసి నేను ఇక్కడ కలర్స్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా చూడండి ఆడ కలర్లు చేంజ్ అవుతున్నాయి చూడండి. బ్లూ అనేది ఇక్కడ వచ్చింది. నేను ఇప్పుడు రెడ్ గ్రీన్ 2 ఇంక్రీజ్ చేస్తే ఎల్లో కలర్ వచ్చింది. సో ఈ విధంగా మనం 4 కార్నర్ బ్యాక్గ్రౌండ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ నాకు పర్టికులర్ గా ఏదైనా కలర్ కావాలంటే ఇక్కడ ఈ కలర్ మీద క్లిక్ చేసి ఏ కలర్ కావాలో ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అట్లా అన్నిటికి కూడా చేయొచ్చు. ఇలా డిఫరెంట్ కలర్స్ పెట్టి ఈ బ్యాక్గ్రౌండ్ ని క్రియేట్ చేయొచ్చు. లేదు నాకేమొద్దు అనుకుంటే ఇట్లా సాలిడ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ నాకు ఇప్పుడు దాకా చేసిన వర్క్ అంతా క్లియర్ వద్దు, నాకు నార్మల్ గా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండే కావాలనుకుంటే ఎయిదర్ ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ మీదకి వచ్చేసి డబుల్ ట్యాప్ చేసామనుకోండి, మనం నోడ్ ఫస్ట్ డ్రాగ్ చేసినప్పుడు ఎలా ఉందో ఆ విధంగా నార్మల్ అయిపోతుంది. ఓకేనా? లేదనుకోండి, ఇప్పుడు నేను ఒక కలర్ ఇంక్రీజ్ చేశాను. కలర్ ఇంక్రీజ్ చేసి ఇక్కడ ఉంది చూసారా, ఇది టాప్ లెఫ్ట్ లో ప్రతి నోడ్కు ఉంటుంది అది. దీని దగ్గరకు వచ్చేసి ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ కొట్టామనుకోండి, ఇప్పుడు ఆ నోడ్ లో చేంజెస్ ఏమేమైతే చేంజెస్ చేసామో అవన్నీ నార్మల్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ నోడ్ అనే దాన్ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ఫాస్ట్ నాయిస్ అని ఉంది. దీన్ని డ్రాగ్ చేసి ఈ విధంగా ప్లేస్ చేస్తే ఈ మీడియా అవుట్ని ఇందులోకి డ్రాగ్ చేసి ప్లేస్ చేశాను. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఫాగ్, ఏదో స్మోక్ టైపు ఫాగ్ టైపు ఒక ఇది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ నోడ్ సెలక్షన్ లో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మనకి డీటెయిల్స్ అనేదాన్ని డ్రాగ్ చేస్తున్నాను అటు ఇటు. ఓకే, కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నాను, బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇలా
మారుతదన్నట్లు. దీంతో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ క్రియేట్ జేసుకోవచ్చు. ఇంకా క్లౌడ్స్ లెక్క గూడా మనకి పనిచేస్తది. ఇప్పుడు సీ3 చూడండి. దాన్ని ఇంక్రీజ్ ఇక్కడ సీ3 ఉంది చూసారా? దీన్ని అటు ఇటు డ్రాగ్ చేస్తే మనకి ఆ విధంగా క్లౌడ్స్ లెక్క క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ దీన్ని ప్లే చేస్తే చూడండి, మనకి చూసారా ఆ విధంగా క్రియేట్ అయింది. ఇప్పుడు నేను సీ3 తగ్గించి ఇప్పుడు ప్లే చేస్తే అయ్యేందుకు క్లౌడ్స్ మూవ్ అయినట్టు మూవ్ అవుతుంది. ఇదే ఫాస్ట్ నాయిస్ ని మనం ఒక క్లిప్ మీద కూడా ఒక క్లిప్ మీద ప్లేస్ చేసినాం అనుకోండి, అది ఒక మార్నింగ్ మనకి మంచు కురుస్తుంది చూసారా? మంచు కురిసినప్పుడు లైట్ గా పొగలు ఉంటాయి చూసారా? అలా కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫాస్ట్ నాయిస్ లోకి వచ్చేసి దీన్ని కనెక్ట్ చేశాను. ఏం చేయలేదు, ఒకసారి చూపిస్తా. దీన్ని డిలీట్ చేసి ఫాస్ట్ నాయిస్ ఇలా ఉంచి దీన్ని తీసుకొచ్చి దీనికి డ్రాగ్ చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ ఒక మర్జ్ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది ఈ మర్జ్ నోడ్. ఇదే నోడ్ ఇక్కడ ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ దీని మీద క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ లోకి వచ్చి ఇది ఇన్స్పెక్టర్ లోకి వచ్చి ఇక్కడ డీటెయిల్స్ డౌన్ చేస్తున్నాను. కాంట్రాస్ట్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను. బ్రైట్నెస్ కూడా తగ్గిస్తున్నాను. డీటెయిల్స్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, వీటిని మనకి నచ్చిన విధంగా మనకి ఎలా బాగుంది అనుకుంటే అలా ఆ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు వీటిని. ఓకే, ఇప్పుడు సీ3 చేంజ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి క్లిప్ ని ప్లే చేస్తే ఈ విధంగా క్లిప్ మీద ఇలా వచ్చింది. ఓకేనా, నేను వీటిని తగ్గిస్తే మనకి ఇక్కడ ఏదో పొగ మంచు లెక్క పోతున్నట్టు కానొస్తుంది ఈ క్లిప్ మీద. ఓకేనా, మీడియా పూల్ క్లోజ్ చేస్తాను. ఈ వ్యూవర్స్ నాకు రెండొద్దు, సింగిల్ గా కాని రావాలనుకోండి, ఇక్కడ ఈ టాప్ రైట్ లో ఇక్కడ వ్యూవర్ అని ఉంటది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసామనుకోండి, ఇట్లా మిడిల్ లోనికి వచ్చేస్తుంది మనకి ఆ క్లిప్. సో మనకి ఈ విధంగా ఫాగ్ లెక్క మంచు లెక్క క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు నేను ఈ ఫాస్ట్ నాయిస్ ని డిలీట్ చేసి ఒక టెక్స్ట్ నోడ్ ని తీసుకొని వచ్చి దీనికి కనెక్ట్ చేస్తున్నాను, ఈ గ్రీన్ కలర్ ఇన్పుట్ కి. ఓకే, బై డిఫాల్ట్ నోడ్స్ కి ఇలా 3 కలర్స్ ఉన్న ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి కానొస్తాయి. ఇదేంటిదంటే దీని మీద ఇప్పుడు ఈ ఎల్లో కలర్ దాని మీదకి వచ్చి ప్లేస్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అని చూపించింది. దీనికి వచ్చేసి దీని మీద ప్లేస్ చేస్తే ఫోర్గ్రౌండ్ అని చూపించింది. అంటే ఏంటంటే ఇది మనకు ఒక బ్యాక్గ్రౌండ్ లెక్క వర్క్ అవుతుంది, ఇది వచ్చేసి ఫోర్గ్రౌండ్ లెక్క వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ నోడ్ లోనికి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి ఏదైనా టైప్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ మీడియా క్లిప్ అనే దాని మీద మనకు వచ్చేసి ఆ టెక్స్ట్ అనేది ప్లేస్ అయింది. అర్థమైందా? ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు కింద ఉన్న లేయరు, ఆ లేయర్ పైన మనం టెక్స్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఈ కింద ఉన్న ఈ క్లిప్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ గా వర్క్ అయింది, ఈ టెక్స్ట్ అనేది ఫోర్గ్రౌండ్ గా వర్క్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి కావాలంటే ఫాంట్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు, సైజ్ కావాలనుకుంటే సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ ట్రాకింగ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని ఇంక్రీజ్ చేస్తే మనకి వర్డ్ కి మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇంకా ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి రైట్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఒకసారి నేను చూపిస్తాను. ఈ రైట్ అని ఇలా డిక్రీజ్ చేసుకుంటూ వస్తుంటే అక్కడ చూడండి ఒక్కొక్క వర్డ్ అనేది డిస్పియర్ అయిపోతుంది, కానరాకుండా వెళ్ళిపోతుంది. దీంతో మనం వర్డ్ బై వర్డ్ యానిమేషన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్లే హెడ్ అనేది ఇక్కడ ఉన్నది కదా, ఇది నాకు స్టార్టింగ్ కి వెళ్ళాలంటే నేను ఏం చేస్తా అంటే దీని మీద క్లిక్ చేసి ఓకే, ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి నాకు ఒక 40 ఫ్రేమ్స్ వచ్చేలోపు, ఓకే 40 ఫ్రేమ్ దాకా వచ్చేటప్పుడు నాకు ఈ వర్డ్ అనేది ఒక్కొక్క వర్డ్ టైప్ అవ్వకుండా రావాలి. ఓకేనా, అప్పుడు ఏం చేస్తా అంటే నేను దీన్ని స్టార్టింగ్ ఫ్రేమ్ లో పెట్టి, అసలు ఫ్రేమ్స్ అంటే ఏంటంటే
ఇక్కడ చూసారా మనకి 0 అని ఉన్నది. ఇక్కడ 119 అని ఉన్నది చూసారా? దీని అర్థం ఏందంటే ఈ టైమ్ లైన్‌లో 119 ఫ్రేమ్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను టైమ్ లైన్‌లో. ఇక్కడ చూడండి మనకి 91 అని చూపిస్తుంది. దీని అర్థం ఏందంటే ఈ ప్లే హెడ్ 91 ఫ్రేమ్ దగ్గర ఉందన్నట్టు. ఇప్పుడు నేను 105 దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ 104 దగ్గర క్లిక్ చేస్తే ఇది ఇక్కడికి వచ్చింది. ఈ ప్లే హెడ్ ఈ ఈ ఫ్రేమ్ దగ్గర ఉందని అర్థం. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళేసి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ డైమండ్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఒక కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. కీ ఫ్రేమ్ ని యూజ్ చేసి మనం యానిమేషన్ అనేది చేస్తాం. ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని తగ్గిస్తున్నాను. ఈ రైట్ అని ఉన్నది చూసారా, దీన్ని మొత్తాన్ని తగ్గించేసాను. నెక్స్ట్ ఇక్కడ ఒక 30 ఫ్రేమ్స్ ముందుకు వచ్చి ఈ ప్లే హెడ్ ని ప్లేస్ చేసి ఓకే. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ డైమండ్ సింబల్ ని క్లిక్ చేసి నేను ఈ రైట్ ని ఇలా ఇంక్రీజ్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఒకసారి ఈ వీడియోని ప్లే చేస్తే చూడండి మనకి ఈ విధంగా వర్డ్స్ అనేవి టైపింగ్ లెక్క ఈ విధంగా వర్డ్స్ మనకు ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతుంది. ఓకే. ఆ విధంగా ఈ టెక్స్ట్ యానిమేషన్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. టెక్స్ట్ ని ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ని కూడా డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఈ పెయింట్ నోడ్ ఉంది కదా, దీని గురించి తెలుసుకున్నాము. దానికోసం ముందుగా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని వస్తున్నాను. దీనికి ఉన్న ఆల్ఫా మొత్తాన్ని నార్మల్ చేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు కాదు, ఇప్పుడు టూ వ్యూవర్స్ తీసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇప్పుడు మనకి ఇది ట్రాన్స్పరెంట్ ఉంది. ఆల్ఫా వాల్యూ తగ్గించా కాబట్టి అది ట్రాన్స్పరెంట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని వచ్చేసి దీనికి కనెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి ఈ పెయింట్ నోడ్ని దీనికి కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ పెయింట్ నోడ్ని ఇప్పుడు దీన్ని ఇంతకు ముందు బ్యాక్గ్రౌండ్ అని ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను ఈ నోడ్ని ఇందులో లాగితే ఇక్కడ పెయింట్ నోడ్ అని వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఇది చూసారా, ఇది కలర్ అన్నట్టు. ఏం కలర్ అనేది ఇది వైట్ లో ఉన్నది కాబట్టి ఇక్కడ వైట్ ఉంది. ఇక్కడ మనం కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం దీని మీద ప్లేస్ చేస్తే ఇక్కడ ఈ టాప్ లో ఈ పెయింట్ నోడ్ యొక్క డిఫరెంట్ టూల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. నేను ఈ స్ట్రోక్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేసేసి నేను ఈ పెయింట్ నోడ్ లో ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేశాను అనుకోండి, మనకి చూడండి లైన్స్ అనేవి ఈ విధంగా క్రియేట్ అవుతాయి. ఓకే. నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నాను. దీన్ని మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ కూడా అంటే ఒక్కొక్క ఫ్రేమ్ లో ఒకటి మారేటట్లు కూడా చేయొచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ స్ట్రోక్ ఉంది చూసారా, దీనిలోనికి వచ్చేసి ఇక్కడ ఆల్ ఫ్రేమ్స్ స్ట్రోక్ యానిమేషన్ ఆల్ ఫ్రేమ్స్ అని చూసారా, దీన్ని మార్చి ఓకే మీకు ఇంకా కాంట్రాక్ట్ దీన్ని క్లోజ్ చేస్తుంది. ఇక్కడ స్ట్రోక్ కంట్రోల్స్ లో స్ట్రోక్ యానిమేషన్ నుంచి వచ్చి ఆల్ ఫ్రేమ్స్ లో వచ్చేసి లిమిటెడ్ డ్యూరేషన్ అని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే స్టార్టింగ్ ఫ్రేమ్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఒక యారో అనేది ఇట్లా డ్రా చేశాను. నెక్స్ట్ ఒక 6th ఫ్రేమ్ దగ్గరకు వచ్చేస్తే ఇప్పుడు 6th ఫ్రేమ్ దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి అది మాయమైపోయింది. ఇప్పుడు నేను ఇలా ఇంకొక యారో క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ దగ్గరకు వచ్చి ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ 20th ఫ్రేమ్ దగ్గరకు వచ్చి మన ఇష్టం ఏమైనా డ్రా చేసుకోవచ్చు. మనకు ఒకవేళ మనకి నిజంగా పెయింటింగ్ వస్తే పెయింటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి యానిమేషన్ వస్తే అంటే డ్రాయింగ్ వస్తే క్యారెక్టర్లను గీలేస్తే క్యారెక్టర్లు కూడా గీయవచ్చు. ఇప్పుడు చూడండి ఇట్లా మనం క్యారెక్టర్లు కూడా గీయవచ్చు. ఇప్పుడు నేను స్టార్టింగ్కి పోయి దీన్ని ప్లే చేశాను అనుకోండి, ఇటు చూసారా మనకి ఈ విండోలో అవన్నీ వరుసను ప్లే అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని వచ్చి ఈ మర్జ్ నోడ్కి కనెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు స్టార్టింగ్కి వెళ్ళిపోయి ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తే ఇక్కడ చూడండి మనం ఇక్కడ గీసిన ప్రతిది వచ్చేసి ఈ ఫ్రేమ్ మీద మనకి చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి, స్టార్టింగ్కి వెళ్ళిపోయి చూపిస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఈ రెండిట్లో డ్రా చేసినవి వచ్చేసి ఇక్కడ మనకి ఈ వీడియో క్లిప్ మీద కూడా చూపిస్తుంది. ఓకేనా.
సో ఈ విధంగా మనకి పెయింట్ నోడ్ అనేది ఈ క్యారెక్టర్ చుట్టూ కూడా మనం ఏదైనా గీయాలనుకుంటే గీయొచ్చు. నెక్స్ట్ ఈ రెండింటిని డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఈ మర్జ్ నోడ్ కూడా డిలీట్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి ఈ వ్యూవర్స్ ను కూడా క్లోజ్ చేసి సింగిల్ వ్యూవర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చి మళ్ళీ కర్సర్ ప్లే చేస్తే ఈ కలర్ నోడ్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి కలర్ కరెక్షన్ నోడ్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఒక నోడ్ ని డ్రాగ్ చేసుకొని వచ్చి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీదకి ఎప్పుడైతే కర్సర్ వస్తుందో, కర్సర్ వచ్చి ఆ లైన్ కి టచ్ అవుద్దో ఈ లైన్ అనేది బ్లూ ఎల్లోగా మారిపోతుంది. ఇప్పుడు నేను దాన్ని వదిలేసాను అనుకోండి మౌస్ ని, ఆటోమేటిక్ గా ఇది వచ్చేసి దీనికి కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కలర్ కరెక్షన్ నోడ్ సెలక్షన్ లో ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్ లోకి వచ్చేసి ఇక్కడ మనం ఏమైనా చేంజెస్ చేసామనుకోండి, ఇక్కడ చేసిన చేంజెస్ అన్ని కూడా మనకి ఈ క్లిప్ మీద అప్లై అవుతాయి అన్నట్లు. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ క్యారెక్టర్ ఉన్న ఏరియా వాటికి ఈ కలర్ అప్లై కావద్దు. అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్నది చూసారా, ఈ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి చూసారా, మాస్కింగ్ టూల్స్ అంటారు. ఇందులో ఒకదాన్ని తీసుకొని వచ్చేసి దీనికి ఈ బ్లూ కలర్ ఇన్పుట్ ఉంది చూసారా, దీనికి కనెక్ట్ చేయాలి. మాస్కింగ్ చేయాలంటే కనెక్ట్ చేస్తే ఇప్పుడు చూసారా మనకి ఈ రెక్టాంగిల్ ఉన్న, ఓకే, ఇది రెక్టాంగులర్ మాస్కింగ్ మోడ్. ఈ రెక్టాంగిల్ ఉన్న ఏరియా వాటికే మనకి ఆ కలర్ అనేది అప్లై అయ్యింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకి ఈ క్యారెక్టర్ ఉన్న వాటికే, ఈ పర్సన్ ఉన్నంత వరకు మనకి ఇది అప్లై అవ్వద్దు. దానికి ఏం చేశాను, నేను ఆ పర్సన్ మీద దీన్ని ఇలా డ్రాగ్ చేసి ప్లేస్ చేశాను. ఇప్పుడు ఇందులోనికి వచ్చేసి ఈ రెక్టాంగులర్ ఇక్కడ ఇన్స్పెక్టర్ లోకి వచ్చి ఇక్కడ ఇన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇన్వర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు చూసారా ఈ ఫ్రేమ్ లో ఈ రిమైనింగ్ ప్లేస్ వాటికి ఈ కలర్ అనేది ఇప్పుడు మనం చేసిన కలర్ అనేది అప్లై అయింది, కానీ ఈ క్యారెక్టర్ ఉన్న దగ్గర వాటికి అప్లై కాలేదు. సో ఆ విధంగా మనం ఈ రెక్టాంగులర్ మాస్క్ అనేది యూజ్ చేస్తాం. కానీ నాకు ఇది ఎడ్జెస్ చాలా షార్ప్ గా వస్తుంది, కానీ నాకు అవి నార్మల్ గా దీనికి బ్లెండ్ అయిపోయి అని రాదు. దానికి ఏం చేయొచ్చు అంటే ఈ రెక్టాంగిల్ సెలక్షన్ లో ఉండి ఇక్కడ ఉంది చూసారా సాఫ్ట్ ఎడ్జ్ అని, దీన్ని ఇలా అన్నాం అనుకోండి, సాఫ్ట్ ఎడ్జ్ అనే దాన్ని ఇలా ఇంక్రీజ్ చేస్తే మనకి చూసారా ఇప్పుడు ఇంత వాటికి ఇది ఒక రెక్టాంగిల్ అనేది, ఒక రెక్టాంగిల్ షేప్ అనేది లేకుండా దీనికి బ్లెండ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ప్లే చేస్తే ఇంత వాటికి బ్లూ కలర్ లో మారిపోయింది, మన క్యారెక్టర్ ఉన్న దగ్గర వాటికి నార్మల్ ఉంది. ఓకే, ఈ విధంగా మాస్క్ ఈ బ్లూ ఇన్పుట్ లోనికి మాస్కింగ్ ఇవ్వాలంటే ఇక్కడ ఉన్న ఈ మాస్కింగ్ టూల్ నోడ్స్ ని మనం ఈ బ్లూ ఇన్పుట్ లోకి కనెక్ట్ చేస్తే వాటికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇటు మూవ్ చేస్తే ఆ క్యారెక్టర్ ఉన్న ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ఏరియాకి ఇప్పుడు మనకి ఈ కలర్ అప్లై కాదు. ఓకేనా, అది ఎక్కడ కావాలంటే ఈ ఎడ్జ్ వాటికి కావాలంటే ఈ విధంగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా కలర్ కరెక్షన్ నోడ్ అనేది ఉంటుంది, మాస్కింగ్ నోడ్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఈ రెండు స్కిప్ చేస్తున్నాను ఇప్పటికి. ఇక్కడ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అనే ఒక నోడ్ ఉంటుంది, దీనిలో గెయిన్ ఇలా ఉంటాయి. ఇది మనకి సేమ్ అంటే ఈ క్లిప్ లో ఉన్న బ్రైట్నెస్ ని వాటిని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. సాచురేషన్ ఈ కలర్స్ రెడ్ బ్లూ ఉంటాయి కదా, వీటిని ఇంక్రీజ్ చేయడానికి వాటికి యూజ్ చేస్తారు. సో దీని గురించి చూడండి ఒకసారి. ఇక్కడ మనకి బ్లర్ అని ఒక నోడ్ ఉంది, ఇది ఒక నోడ్ ఉంది కదా, ఇది బ్లర్ నోడ్ అన్నమాట. దీన్ని డ్రాగ్ చేసి ఇలా ప్లేస్ చేస్తే ఇక్కడికి వచ్చేసి ఇన్స్పెక్టర్ లో బ్లర్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఆ క్లిప్ మొత్తం పూర్తిగా కానరాకుండా వెళ్ళిపోద్ది. ఇదని చూసారా, ఈ ఎలిప్స్ మాస్క్ తీసుకొని వచ్చి దీనికి కనెక్ట్ చేసి, ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి దీంట్లో బ్లర్ సైజ్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, మనకి ఈ సర్కిల్ ఉన్నంత వాటికి బ్లర్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ ఏరియాని ఎఫెక్ట్ చేయొచ్చు.
ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసి ఎలిప్స్ని దీన్ని మూవ్ చేయాలనుకుంటే ఈ ఏరియాలో మూవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ నోడ్కి నాకు ఈ గ్రీన్ కలర్ లైన్లు అనేవి చాలా చిరాగ్గా ఉన్నాయి. నేను ఈ నోడ్ని అన్సెలెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ వర్క్ ఏరియాలో డబుల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ నోడ్ అనేది సెలక్షన్ లో నుంచి పోతే మనకి ఇక్కడ గ్రీన్ లైన్స్ కూడా క్లిప్ మీద వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను ఈ ఎలిప్స్ లో సెలెక్ట్ చేసి సాఫ్ట్ ఎడ్జ్ అనేది తగ్గించాను అనుకోండి, ఇక్కడ సాఫ్ట్ ఎడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఇది ఎట్లా షార్ప్ గా రాకుండా నార్మల్ గా ఈ విధంగా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా బ్లర్, ఎలిప్స్ ఈ రెండు నోడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి మర్జ్ అనే నోడ్ ఉంది. ఓకేనా, దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ డ్రాగ్ చేసి ప్లేస్ చేసి మనకి ఏదైనా కావాలనుకుంటే దాన్ని తీసుకొని వచ్చి ఈ క్లిప్ మీద, ఇప్పుడు ఈ క్లిప్ ఉంది, ఈ క్లిప్ మీద మనం ఏదైనా యాడ్ చేయాలనుకోండి, ఈ క్లిప్ ఆటోమేటిక్ గా ఈ ఎల్లో కలర్ దానికి కనెక్ట్ అయి ఉంటే ఇది నార్మల్ గా బాటమ్ లేయర్ అన్నట్టు. దీని మీద ఇప్పుడు ఈ క్లిప్ మీద ఏదైనా ప్లేస్ చేయాలనుకోండి, ఈ స్క్వేర్ టైప్ దాన్ని తీసుకొని వచ్చేసి ఈ గ్రీన్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి చూసారా ఇప్పుడు ఈ క్లిప్ అనేది కాన్ రాకుండా వెళ్ళిపోయింది. అనుకుంటున్నారా? అట్లా కాదు, ఇది వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ క్లిప్ మీద ప్లేస్ అయింది. ఇప్పుడు నేను ఈ మధ్యలోనికి వెళ్ళేసి దీని సైజ్ అనే దాన్ని డిక్రీజ్ చేశాను అనుకోండి, చూడండి. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ క్లిప్ మీదే ప్లేస్ అయ్యింది. ఓకేనా, ఇప్పుడు ఈ సైజ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ఇది నార్మల్కి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ఫా అని చూసారా, దీన్ని తగ్గిస్తే మనకి ఈ విధంగా డార్క్ లోనికి కూడా వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో రెడ్ ఏదైనా ఇంక్రీజ్ చేస్తే అది కలర్ అలా వస్తుంది. ఒక బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసి కూడా మనం ఇట్లా ఒక కలర్ ప్యాలెట్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, దానికి ఈ ఆల్ఫా వాల్యూ అనేది తగ్గియాలి. ఇదేంటిదంటే మన క్లిప్ యొక్క ఒపాసిటీ ఎంత ఉండాలి, ఈ కలర్ ఉంది చూసారా, ఈ కలర్ యొక్క ఒపాసిటీ ఎంత ఉండాలి అనే దానికి సూచిస్తుంది. ఇప్పుడు పూర్తి నార్మల్ చేసేస్తే ఈ రెడ్ ఒక్కటి ఇంక్రీజ్ లో ఉంది కాబట్టి కొంచెం రెడ్డిష్ గా వస్తుంది. మొత్తాన్ని తగ్గిస్తే నార్మల్ క్లిప్ ఉన్నట్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను పూర్తి ఇంక్రీజ్ చేస్తే ఇది బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకొక ఇన్పుట్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ది, ఇది ఏంటంటే ఇది మనకి మాస్క్ టూల్ అన్నట్టు, మాస్కింగ్ ఇన్పుట్ అన్నట్టు. ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి కర్సర్ ని ప్లేస్ చేస్తే ఎఫెక్ట్ మాస్క్ అని వచ్చింది చూసారా, మర్జ్ అని. ఓకే, దీనికి కనెక్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ బ్యాక్గ్రౌండ్ ని ఈ ఎలిప్స్ అనేది సర్కిల్ షేప్ లో కట్ చేసింది. ఎందుకంటే బై డిఫాల్ట్ ఎలిప్స్ అనేది సర్కిల్ షేప్ లో ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్ సర్కిల్ షేప్ లో కట్ అయ్యి మనకి చూపిస్తుంది. ఇన్స్పెక్టర్ లోకి వచ్చేసి ఇన్వర్ట్ అని కొడితే మనం ఒక లెన్స్ లో నుంచి చూసినట్లు క్రియేట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ తీసుకొని వచ్చి దీనికి కనెక్ట్ చేద్దామని చూస్తే కనెక్ట్ అవ్వదు. ఓకేనా, ఎందుకంటే బై డిఫాల్ట్ మర్జ్ నోడ్ కి ఏవైనా 3 నోడ్స్ బట్టికే కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒకవేళ దీని మీద నేను ఈ బ్యాక్గ్రౌండ్ ని ప్లేస్ చేయాలనుకోండి, నేను తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేస్తే ఈ కనెక్షన్ అనేది సపరేట్ అయిపోయి ఇది వచ్చేసి దీనికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ దీనికి కనెక్ట్ చేయాలంటే ఈ విధంగా చేస్తే కాదు. ఓకేనా, సో బై డిఫాల్ట్ దీనికి ఏవైనా 3 నోడ్స్ బట్టికే సపోర్ట్ చేస్తుంది. సో మరి నాకు ఇప్పుడు ఒక 10 నోడ్స్ ఉన్నాయి, నేను ఒకటే మర్జ్ కనెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఎలా? దానికోసమే ఇక్కడ మల్టీ మర్జ్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. దీన్ని తీసుకొని వచ్చి డ్రాగ్ చేసి ఈ కర్సర్ లైన్ కి టచ్ చేసేటట్టు వదిలేస్తే ఆటోమేటిక్ ఇది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను దీనికి ఇక్కడున్న మర్జ్లన్నీ కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడున్న నోడ్స్ అన్నిటిని దీనికి కనెక్ట్ చేయొచ్చు. ఓకేనా,
ఇప్పుడు చూడండి, ఈ ఎలిప్స్ కనెక్ట్ చేయనప్పుడు ఇది రెడ్ కలర్ లో ఉంది. ఇప్పుడు నేను ఈ ఎలిప్స్ ని తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది సర్కిల్ షేప్ లో కట్ చేసింది. ఈ మీడియా ఇన్ నోడ్ ఉంది కదా, దీన్ని కూడా తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూసారా, ఇవి ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఈ నోడ్ వచ్చేసి దీని మీద ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 నోడ్స్ స్కిప్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఈ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ఇదేం చేస్తుందంటే ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేసి దీనికి కనెక్ట్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది చూసారా, దీన్ని తీసుకొని వచ్చి దీనికి మధ్యలో ఇలా ప్లేస్ చేస్తే ఆటోమేటిక్ గా ఇది కనెక్ట్ అవుతుంది ఈ విధంగా. ఇప్పుడు నేను మర్జ్ నోడ్ లోనికి వచ్చి ఇక్కడైనా దీని సైజ్ తగ్గించు. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ ని. లేదనుకోండి పర్టికులర్ గా ఈ ట్రాన్స్ఫార్మ్ లోకి వచ్చేసి ఇక్కడ కూడా దాని సైజ్ అనేది తగ్గించు. ఓకేనా, కానీ ఇది సేమ్ వర్క్ చేస్తుంది, ఇది సేమ్ వర్క్ చేస్తుంది. కానీ ఈ ట్రాన్స్ఫార్మ్ లో ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ పివోట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఇలా లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తుంటే ఇక్కడ చూసారా, మనకు ఒక లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ పాయింట్ అనేది చూపిస్తుంది. దీని మీద ప్లేస్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ 1 పివోట్ అని చూపిస్తుంది కదా మనకి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసి మనం ఈ యాంగిల్ మీదకి వచ్చి దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసాం అనుకోండి, చూసారా మనకి అది వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఈ పాయింట్ ని బేస్ చేసుకొని మనకి ఇది తిరుగుతా ఉన్నది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఈ పాలీగాన్ టూల్ ఉంది కదా, దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ పాలీగాన్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఇన్వర్ట్ అనే ఆప్షన్ కొడితే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఈ పాలీగాన్ సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చి ఈ విధంగా ఒక యారోని అనేదాన్ని క్రియేట్ చేస్తాను. ఓకే, కావాలంటే ఇక్కడ మాన్యువల్ గా కూడా ఈ పాయింట్స్ ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది నాకు ప్రిసైజ్ మంచిగా కావాలనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇన్వర్ట్ అని కొడితే ఈ విధంగా మనకి ఒక యారో అనేది క్రియేట్ అవుతుంది. పాలిగాన్ టూల్ యూజ్ చేసి మనం ఈ విధంగా మనకు కావాల్సిన షేప్ ను గీసుకోవచ్చు, షేప్ ను డ్రా చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళేసి నేను యాంగిల్ చేంజ్ చేశాను అనుకోండి, ఇందాక మనం క్రియేట్ చేసిన పివోట్ ని బేస్ చేసుకొని ఈ యారో అనేది మనం యాంగిల్ చేంజ్ చేసినప్పుడు మూవ్ అవుతుంది. మనకు కాదు పర్టికులర్ గా కావాలంటే దీన్ని ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఉందనుకోండి, దాన్ని చూపించాలనుకుంటే ఈ విధంగా నేను దీన్ని ప్లేస్ చేయొచ్చు. ప్లేస్ చేసి నాకు ఇలా అది ఇలా జరగాలంటే ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి చేయొచ్చు. నెక్స్ట్ వీటన్నిటిని డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ మీడియా పూల్లోకి వెళ్ళేసి నేను ఇంకొక క్లిప్ని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దీన్ని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేసి ఇక్కడ యాడ్ అవుతుంది. ఈ మధ్యలో ఈ సైజు నార్మల్ చేస్తే ఇదంతా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, డబుల్ ట్యాప్ చేశాను సైజ్ మీద, ఆటోమేటిక్గా ఇది రీసైజ్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంకొక నోడ్ గురించి చెప్తాను. కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేసి ఓకే, ఇక్కడ ఒక ఈ విధంగా విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ ఉన్న ఈ ఫ్యూజన్ లో ఉన్న మొత్తం నోడ్స్ అన్ని ఇందులో చూపిస్తాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను డివిఈ అనే ఒక నోడ్ ని సెర్చ్ చేశాను, అది వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూసారా, ఇది వచ్చేసి మనకి ఈ మర్జ్ తర్వాత వచ్చి యాడ్ అయింది. ఎందుకంటే ఈ నోడ్ సెలెక్షన్ లో ఉన్నది కాబట్టి దీని తర్వాత వచ్చింది. కాకపోతే నాకు ఇది ఇక్కడ కావాలి,
దానికోసం ఏం చేయొచ్చంటే ఈ ఇది ఈ నోడ్ మీదకొచ్చేసి కీబోర్డ్‌లో షిఫ్ట్ పట్టుకొని దీన్ని ఎలా డ్రాగ్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఆ కనెక్షన్ ఊడిపోయి ఇక్కడికొస్తది. ఇప్పుడు నేను దీన్ని తీసుకొచ్చి ఈ లైన్‌కి ఈ కర్సర్ టచ్ అయినప్పుడు వదిలేస్తే ఆటోమేటిక్‌గా ఇదొచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతది. ఓకేనా? ఇప్పుడు ఈ డీవీఈలోనికొచ్చి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ వై వాల్యూ ఉంది కదా! ఈ ఈ క ఈ మీడియా పూల్‌ని క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు నాకు ఈ ప్లే హెడ్ అనేది స్టార్టింగ్‌కి పోవాలి. దానికోసం నేను ఈ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా స్టార్టింగ్‌కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు నేను ఈ వై వాల్యూ దగ్గరకొచ్చేసి ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ చేసి దీన్ని ఇలా ఇటు లెఫ్ట్‌కి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక పాయింటర్ అనేది పివోట్ పాయింట్ అనేది మూవ్ అవుతుంది. ఇది చూసారా డీవీ1 పాత్ ఎట్ సంథింగ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను దాన్ని ఇంకా డ్రాగ్ చేస్తాను. లేకుంటే డైరెక్ట్‌గా దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే ఈ విధంగా వస్తది. దీన్ని డిలీట్ చేసి 0 అని ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి. ఈ పాయింట్ అనేది ఇక్కడ ఈ కరెక్ట్‌గా ఇక్కడొచ్చి ప్లేస్ అవుతది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది చూసారా? ఇవేంటి అంటే ఈ యాంగిల్‌ని ఎలా అంటే ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా కిందికెళ్ళి పైకొస్తుంది ఇది. ఓకేనా? నాకు అలా కాదు ఇలా కావాలనుకుంటే ఈ రొటేషన్‌ని ఇలా చేయొచ్చు. నాకు ఇది వద్దు అనుకుంటే ఈ ఎక్స్ వాల్యూ నార్మల్ అవ్వాలంటే ఎక్స్ మీదకొచ్చి డబుల్ ట్యాప్ చేస్తే అది నార్మల్ అవుతది. 0కొస్తది. వై వాల్యూ నార్మల్ చేయాలంటే దీని మీదకొచ్చి డబుల్ ట్యాప్ చేస్తే అవుతది. జెడ్ ఏంటంటే ఇలా రొటేట్ చేస్తది మనకి. ఈ డీవీఏలో ఏంటంటే ఈ ఈ విధంగా తిరుగుతదన్నట్లు మనకి క్లిప్. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని నార్మల్ చేస్తున్నాను. డబుల్ ట్యాప్ చేసి జెడ్ రొటేషన్ కూడా నార్మల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్స్ మీదకొచ్చేసి ఎక్స్‌లో -90 అని ఎంటర్ చేశాను స్టార్టింగ్‌లో. మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను దీనికి. ఓకే. మళ్ళీ ఒక 30 ఫ్రేమ్స్ ముందుకొచ్చి ఓకే. ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసి 0 ఎంటర్ చేశాను. ఇప్పుడు చూసారా ఇది బ్యాక్ టు నార్మల్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని స్టార్టింగ్‌లో ప్లేస్ చేసి ఇప్పుడు నేను దీన్ని ప్లే చేశాను అనుకోండి. మనకి ఈ విధంగా వస్తదన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను ఇంకా స్మూత్ చేయాలనుకోండి. ఇప్పుడు వచ్చేదాన్ని ఇంకా స్మూత్‌గా చేయాలనుకోండి. ఆ పైకొచ్చేదాన్ని. ఇక్కడ స్ప్లైన్ అని ఇంకొక ఆప్షన్ ఉంటది. దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఈ డీవీఈ1 అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఈ టైమ్ లైన్ బార్ అనేది ఇక్కడ చూపిస్తది లైన్ లెక్క. ఇక్కడికొచ్చేసి ఒక యాంకర్ లెక్క ఉంటది ఇక్కడ. ఈ జూమ్ బటన్ పక్కన. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ కీ ఫ్రేమ్స్ అనే వాటిని మనకి చూపిస్తది. ఓకే. ఇప్పుడు నేను వీటిని ఈ విధంగా అయినా సెలెక్ట్ చేయొచ్చు. ఆ విధంగా అయినా సెలెక్ట్ చేయొచ్చు. మనకి అది కాకపోతే ఇక్కడ కూడా ఇక్కడ పెన్ టూల్ ఉంది కదా! క్లిప్ అపెండ్ అని. దీని పక్కన ఇక్కడ ఒక కర్సర్ సింబల్ ఉండి ట్రయాంగిల్ సింబల్ ఉన్న సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసినా గానీ సెలెక్ట్ అవుతది. కీబోర్డ్‌లో ఎస్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి స్మూత్ అవుతది. ఇంకా నాకు స్మూత్‌నెస్ ఇంక్రీజ్ కావాలనుకుంటే దీన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఆ విధంగా వంపు అనేది వస్తది. ఇప్పుడు చూసారా ఇది స్మూత్ కర్వ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ స్ప్లైన్ విండోని క్లోజ్ చేసి దీన్ని స్టార్టింగ్‌లో ప్లేస్ చేసుకొని మళ్ళీ ప్లే చేశాననుకోండి. చూసారా ఎంత ఇప్పుడు స్మూత్‌గా వస్తది. ఈ విధంగా. మళ్ళొకసారి ప్లే చేస్తున్నాను. చూడండి. చాలా స్మూత్‌గా వచ్చింది. ఆ విధంగా క్లిప్ అనేది మనం ఈ డీవీఈ నోడ్‌ని యూజ్ చేసి మనం ఆ విధంగా క్లిప్‌ని చేయొచ్చు. నెక్స్ట్ నేను వీటిని తీసేస్తున్నాను. ఒక బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసి దీనికి కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ మాస్కుల గురించి చూద్దాం. ఈ రెక్టాంగులర్ నోడ్ ఉంది కదా! దీన్ని తీసుకొనొచ్చేసి దీనికి ఇలా
కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఈ రెక్టాంగిల్ ఎంత ఉందో అంతవరకే మనకి ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని చూపిస్తదన్నమాట. ఒకవేళ ఇది కనెక్ట్ లేదనుకోండి, ఈ రెక్టాంగిల్ ఇంతున్నది. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం మనకి కట్ చేసేస్తది. మాస్కింగ్ చేస్తది. ఇప్పుడు నేను దీన్ని కనెక్ట్ చేస్తే చూసారా ఈ విధంగా మాస్క్ చేస్తది. ఇప్పుడు నేను దీని సైజు తగ్గియాలనుకుంటే ఈ విధంగా కూడా డ్రాగ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ డ్రాగ్ చేస్తుంటే ఇక్కడ ఇన్స్పెక్టర్‌లో వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి. ఓకేనా? ఈ విధంగా డ్రాగ్ చేసి లేదనుకుంటే ఇక్కడ విడ్త్, హైట్ కూడా ఇక్కడ కూడా చేంజ్ చేయొచ్చు ఇన్స్పెక్టర్. నేను ఈ విడ్త్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇవి ఈ వ్యూవర్ యువతల పెడుతున్నాను. ఓకే. దీన్ని స్టార్టింగ్‌కి తీసుకొని వచ్చేసి ప్లేస్ చేసి ఈ సెంటర్ అనే ఆప్షన్ ఉంది కదా ఇన్స్పెక్టర్‌లో దీనికి ఒక కీ ఫ్రేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్‌కి ప్లేస్ చేసి ఈ కర్సర్‌ని ప్లే హెడ్‌ని దీన్ని తీసుకొని వచ్చి ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ ప్లేస్ చేసితే ఆటోమేటిక్‌గా మనకి ఒక కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వచ్చేసి దీని కలర్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాను రెడ్‌గా. ఇప్పుడు నేను స్టార్టింగ్‌కి వెళ్ళిపోయి దీన్ని ఒకసారి ఈ వీడియో ప్లే చేశాననుకోండి మనకి ఈ విధంగా స్క్రోల్ బార్ అనేది చూపించు తయారు చేయొచ్చు రెక్టాంగులర్ మాస్క్ యూజ్ చేసి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎలిప్స్ మాస్క్ ఉంది. దీన్ని తీసుకొని దీనికి కనెక్ట్ చేస్తే ఈ విధంగా ఈ బ్యాక్‌గ్రౌండ్ అనే దాన్ని ఈ సర్కిల్ షేప్ లో కట్ చేస్తది. నాకు ఇప్పుడు దీని విడ్త్ ఇంక్రీజ్ చేశాననుకోండి ఈ విధంగా మారుతది. విడ్త్ డిక్రీజ్ చేస్తే ఇలా ఎలిప్స్ టైప్ లో మారుతదండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మీడియా పూల్‌లోకి పోయి నేను ఒక 3 క్లిప్స్‌ని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఎలిప్స్‌ని తీసుకొని దీనికి కనెక్ట్ చేస్తున్నాను. మూడిటికి డిఫరెంట్‌గా ఉన్న వాటికి. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని దీనికి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మర్జ్ నోడ్ క్రియేట్ అవుతది. ఓకే. మళ్ళీ దీనికి కనెక్ట్ చేస్తే ఇంకొక మర్జ్ క్రియేట్ అవుతది. దీనికి కనెక్ట్ చేస్తే ఇంకొక మర్జ్ క్రియేట్ అవుతది. ఓకే. ఇప్పుడు ఇది ఎలిప్స్ ఉంది. ఇలా ప్లేస్ చేశాను కొంచెం. ఇప్పుడు నేను ఈ మర్జ్ సెలెక్ట్ చేసి ఒక ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఒక ట్రాన్స్ఫార్మ్ అనేది యాడ్ అవుతది. మళ్ళీ ఈ ట్రాన్స్ఫార్మ్‌ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్స్ అనేవి యాడ్ చేస్తే ఈ విధంగా క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా వచ్చేసి ఈ నోడ్స్ అనేవి మనకి ఈడ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఈ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి నేను ఈ క్లిప్‌ని సైడ్‌కి డ్రాగ్ చేశాననుకోండి చూడండి మనకొక క్లిప్ అనేది ఈ విధంగా వచ్చింది. దీని మీదకొచ్చి క్లిక్ చేసి దీన్ని పక్కకి డ్రాగ్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్‌లో దీని సైజ్ కావాలనుకుంటే తగ్గియొచ్చు. మనకి నచ్చినట్లు. ఓకే. ఈ ట్రాన్స్ఫార్మ్‌లోకి వచ్చేసి దీన్ని మిడిల్‌లో ఓకే. ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదేందో చూసారా? ఈ రెడ్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి అది ఆ విధంగా ఉంది. నేను దీనికి ఇప్పుడు అది అలాగే ఉంచి దీనికి ఒక డ్రాప్ షాడో ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఈ దీన్ని మొత్తాన్ని తగ్గిస్తే అది బ్లాక్ కలర్ లో మారుతది. ఇప్పుడు నేను దీన్ని ఆల్ఫా వాల్యూ తగ్గించాను అనుకోండి. ఈ అద్దం ఉంది. దీని వెనకాల దీని షాడో పడినట్టు ఉన్నది చూసారా మనకి. సో దీన్ని కావాలంటే మనం ఈ మర్జ్ నోడ్ లో కూడా మూవ్ చేయాలనుకుంటే మూవ్ చేయొచ్చు దాన్ని ఇలా. ఓకేనా? అది ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసాం అనుకోండి ఈ విధంగా వస్తుంది. ఓకే. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ నేను ఈ మీడియా అవుట్‌ని క్లోజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఈ వీడియోని అనేది క్రియేట్ చేయొచ్చు. ఎలిప్స్ నోడ్ యూజ్ చేసుకొని.
ఇప్పుడు మనం చూస్తే ఒకటే ఎలిప్స్ మాస్క్ ని ఎన్ని మీడియాస్ కి ఓకే మీడియా ఇన్ కి బ్యాక్గ్రౌండ్ కి ఇన్నిటికి కలిపి మనం ఒకేసారి ఈ మాస్క్ టూల్ యూజ్ చేసి ఈ విధంగా ఒకేసారి అన్నిటికి కూడా అప్లై చేయొచ్చు. సరేనా? నెక్స్ట్ వీటన్నిటిని డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీడియా పూల్లోకి వచ్చేసి ఇది కూడా మనకు అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ మీడియా పూల్లోకి వచ్చేసి మనకి ఇక్కడ ఈ క్లిప్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. తర్వాత ఈ క్లిప్ ని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు నేను మీడియా అవుట్ తీసుకొని ఇప్పుడు మనం నార్మల్ గా గమనిస్తే ఇప్పుడు దీనికి ఏ కనెక్షన్ లేదు కాబట్టి ఓకే ఇక్కడ ఏ కనెక్షన్ లేదు కాబట్టి మనకి వ్యూవర్ లో కూడా ఏం చూపించలేదు. ఎప్పుడైనా ఏదన్నా ఈ అవుట్పుట్ నోడ్ కి ఏదైనా ఒక నోడ్ కనెక్ట్ అయి ఉంటేనే ఇన్పుట్ ఇస్తేనే మనకి ఆడ వ్యూవర్ లో చూపిస్తుంది. ఇప్పుడు చూసారా మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ వ్యూవర్ లో ఇది చూపించింది. నెక్స్ట్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ నోడ్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఈ మీడియా ని టాప్ మూవ్ చేస్తున్నాను. దీన్ని ఏం చేస్తున్నానంటే దీనికి కనెక్ట్ చేస్తే మనకు ఒక మర్జ్ నోడ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ దీనికి కనెక్ట్ చేస్తే ఇంకొక మర్జ్ నోడ్ క్రియేట్ అవుతుంది. దీన్ని తీసుకొని పోయి అవుట్పుట్ కనెక్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఒకసారి ఈ డబుల్ వ్యూవర్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము, తర్వాత మీడియా తీసుకున్నాము, దాని మీద ఇది ప్లేస్ చేసాం. అందుకే మనకి ఇక్కడ ఈ సెకండ్ వ్యూవర్ లో ఈ విధంగా ఈ ఒక్క క్లిప్ ఈ మీడియా 2 క్లిప్ వాటికే ఇక్కడ చూపిస్తాను. ఓకేనా? ఇది వ్యూవర్ 1, ఇది వ్యూవర్ 2. ఏం కావాలి కానీ ఇప్పుడు ఇక్కడ ఈ క్లిప్ ని క్లిక్ చేసి 1 ప్లేస్ చేస్తే మనకి ఇక్కడ ఇది చూపిస్తుంది. 2 ప్లేస్ చేస్తే ఈ క్లిప్ వచ్చేసి ఇందులో ప్లేస్ అయింది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి 2 క్లిక్ చేస్తే ఇక్కడ ఈ వ్యూవర్ లో మనకి మారిపోతుంది. కానీ బై డిఫాల్ట్ గా ఈ రైట్ వ్యూవర్ లో ఎప్పుడు మీడియా అవుట్ మోడ్ ఉంచాం. కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసి 2 క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి మీడియా అవుట్ అని వచ్చేసింది. ఇక్కడ మీడియా ఇన్ 1 అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పాలిగాన్ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాలిగాన్ ఇక్కడ ప్లేస్ చేసి దీన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా మనకి ఈ వ్యూవర్ అనేది ఏం లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం దానికి మాస్కింగ్ ఇస్తేనే ఆటోమేటిక్ గా మనకి అది అక్కడ కానొస్తుంది. దానికోసం లేదు నాకు ఇప్పుడు దాన్ని చూడాలనుకున్నాను అనుకోండి, ఈ క్లిప్ ని చూడాలనుకున్నాను అనుకోండి, ఈ పాలిగాన్ నోడ్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేసి ఇన్వర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన మన క్లిప్ మనకి బ్యాక్ చూపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మాస్కింగ్ చేస్తున్నాను. దానికోసం ఈ ప్లస్ సింబల్ వస్తుంది. దీన్ని ఎక్కడ చేయాలనుకుంటే అక్కడ దాన్ని బట్టి ఇక్కడ ఇలా క్లిక్ చేసుకుంటూ పోయాం అనుకోండి, మనకి కావలసిన పోర్షన్ వాటికి మాస్కింగ్ చేయటానికి ఈ విధంగా ఓకే ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి వచ్చేసి ఈ స్టార్టింగ్ పాయింట్ చూసారా, దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఈ పోర్షన్ వాటికి మాస్క్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ ఇన్వర్ట్ తీసేస్తే యువతల పార్ట్ వెళ్ళిపోద్ది. నాకు ఈ పార్ట్ కావాలి కాబట్టి నేను ఇన్వర్ట్ తీసేసాను. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ క్లిప్ని సెలక్షన్లో ఉన్నప్పుడు కంట్రోల్-C సెలెక్ట్ చేసి ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి కంట్రోల్-V క్లిక్ చేస్తున్నాను. ఈ పాలిగాన్ కాపీ అయ్యి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని తీసుకొని దీన్ని కనెక్ట్ చేస్తే ఇప్పుడు చూసారా ఈ వ్యూవర్ లో కూడా చేంజెస్ వచ్చాయి మనకి. ఓకే, ఇప్పుడు నేను మీ మీడియా ఇంటూని ఇక్కడ చూస్తాను. వ్యూవర్ లో కర్సర్ ప్లేస్ చేసి ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఈ పోర్షన్ వాటికి సెలెక్ట్ అవుతుంది. సెలక్షన్ లో ఉన్న ఏదో ఒక పాయింట్ మీద క్లిక్ చేసి కీబోర్డ్ లో ఆల్ట్ ప్రెస్ చేసి దీన్ని ఇలా అన్నాను అనుకోండి, చూడండి ఇప్పుడు ఇది మారిపోయి ఆల్ట్ ప్రెస్ చేసి ఇటు డ్రాగ్ చేసాను. ఈ పాయింట్ ని సెలెక్ట్ చేసి సెలక్షన్ లో ఉన్న పాయింట్లన్నీ ఈ టైప్ జరుగుతాయి అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ క్లిప్ చూస్తే మనం సెకండ్ వ్యూవర్ లో ఓకే కావాలంటే మాన్యువల్ గా కూడా ఇలా జరుపుకోవచ్చు. ఇక్కడ మనకి మాస్కింగ్ సరిగ్గా కాలేదనిపిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా అది ఇది మంచిగా చూసుకొని చేసుకోవచ్చు. ఓకేనా?
ఇప్పుడు నేను సింగిల్ వ్యూవర్‌నే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రెండిటిని కలిపి చూస్తే ఇక్కడ సరిగ్గా కాలేదు నాకు. దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇటు మూవ్ చేస్తే ఏం గ్యాప్స్ లేకుండా ఇలా అవుతుంది మాస్కింగ్ అనేది. ఇక్కడ కూడా సరిగ్గా లేదనిపిస్తుంది. దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే ఇప్పుడు ఈ విధంగా 2 క్లిప్స్ అనే వాటిని కనెక్ట్ చేయొచ్చు. ఈ వర్క్ ఏరియా మీద డబుల్ ట్యాప్ చేస్తే సెలక్షన్ అనేది పోతుంది. ఆ రెడ్ కలర్ లైన్స్. ఇప్పుడు నేను ఈ వీడియోని ప్లే చేశాను అనుకోండి, మనకి ఈ క్లిప్ యువతల పక్క స్పీడ్గా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో క్లిప్ స్పీడ్గా కెమెరాలో స్పీడ్గా రికార్డ్ చేశారు. ఇది స్లోగా స్టాటిక్గా ఉంది కాబట్టి ఈ విధంగా అక్కడే ఉండిపోయింది. సో ఈ విధంగా మనం మాస్కింగ్ టూల్స్ని యూజ్ చేసి ఒక క్లిప్లో ఇంకొక క్లిప్ని కూడా ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీడియా పూల్లోకి వచ్చి ఈ గ్రీన్ స్క్రీన్ ఉన్న క్లిప్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. దీనికి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మర్జ్ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ గ్రీన్ స్క్రీన్ని తీసేయాలనుకుంటున్నాను. దానికి ఈ మీడియా ఇన్ టూని సెలక్షన్లో ఉన్నప్పుడు కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా మనకు ఒక విండో అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ బార్లో ఇయర్ అని సెర్చ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఫ్యూజన్ నోడ్లో ఇయర్ మీద ఉన్న నోట్స్ అన్ని ఇక్కడ వస్తాయి. మనం ఇప్పుడు ఈ 3D కీయర్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేసి ఓకే యాడ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి మనకి ప్లేస్ అవుతుంది. ఓకేనా, ఇది ఇక్కడే ప్లేస్ కావాలనుకున్నాం కాబట్టి ఈ నోడ్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి మనం అందులోకి వెళ్ళి యాడ్ కొడితే ఇక్కడ వచ్చి ప్లేస్ అయింది. ఒకవేళ నాకు ఇక్కడ కావాలనుకోండి, ఈ మర్జ్ నోడ్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేసి 3D కీయర్ అని సెలక్షన్లో ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇది వచ్చేసి దీని తర్వాత యాడ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఈ 3D కీయర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఈ మీడియా పూల్ కూడా క్లోజ్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇన్స్పెక్టర్లోకి వెళ్తే ఓకే, ఇక్కడ మనకి పిక్కర్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని తీసుకొని వచ్చి దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను దీని సైజ్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఎడ్జెస్ అనేవి గ్రీన్గా కానొస్తున్నాయి. కానీ నాకు ఇలా గ్రీన్గా వద్దు, ఆ గ్రీన్ పోవాలి. దానికోసం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డీస్పిల్ అని ఉంది చూసారా ఇన్స్పెక్టర్లో, దీన్ని ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు చూడండి ఈ ఎడ్జెస్ అనేవి పోయినాయి. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకా ఈ వీటిల్లో ఇది ఉంది చూసారా, ఈ నోడు దీని మీద ప్లేస్ చేస్తే బీ స్ప్లైన్ అని కానొస్తుంది కదా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేసి ప్లేస్ చేస్తున్నాను. దీనికి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇదేం చేస్తుందంటే మనం ఇప్పుడు ఇక్కడ సెలక్షన్ చేసాం అనుకోండి, ఏదైనా ఈ ఏరియాలో సెలెక్ట్ చేస్తే ఓకే, ఇది చూసారా ఇక్కడ రౌండ్గా ఇలా మనకి రౌండెడ్ షేప్లో కట్ చేస్తుందండి ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని. ఓకేనా, ఇప్పుడు నేను ఈ పాలీగాన్ మాస్క్ తీసుకొని వచ్చి చూస్ దీనికి కనెక్ట్ చేస్తాను. ఓకే, దీనికి కనెక్ట్ చేసి నేను దీన్ని కూడా ఇప్పుడు ఇది చూసారా, ఇది చూస్తే మనకి పాయింటీ ఎడ్జెస్ ఉన్నాయి ఇవి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఈ బీ స్ప్లైన్ ఉంది చూసారా, దీనికి కనెక్ట్ చేస్తే ఇది చూడండి మనకి ఈ విధంగా ఈ పాయింట్ ఎక్కడున్నా కానీ
ఇది ఈ విధంగా మనకి సర్కిల్ అంటే కర్వ్ స్మూత్ ఇట్లా సర్కిల్ షేప్‌లో మంచిగా బెండ్ చేసి కట్ చేసిందన్నమాట. అది ఈ పాలిగాన్ టూల్‌కి, ఈ బీ స్ప్లైన్ నోడ్‌కి, ఈ నోడ్‌కి మధ్య డిఫరెన్స్ ఇదన్నమాట. నెక్స్ట్ మనకి పార్టికల్ నోడ్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా ఈ 3D నోడ్స్ ఉన్నాయి. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మేబీ దీని మీద ఒక వీడియో, దీని మీద ఒక వీడియో చేస్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి నాకు ఎగ్జాక్ట్‌గా 3 డేస్ పట్టింది. ఓకేనా? నేను లాస్ట్ 1 మంత్ నుంచి నేర్చుకున్నది ఈ ఫ్యూజన్ గురించి. దాన్ని మొత్తాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఉంది చెప్పేది. నేను జస్ట్ మనం నేర్చుకుందేంటంటే ఒక సముద్రంలో ఒక బకెట్టెడు అంతే. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ముందొస్తాయి. కావున ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.